హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో తులసి మొక్క అండి. తులసి మొక్కకు ఇప్పుడు గ్రోత్ పీరియడ్. సమ్మర్లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. మొక్కలు దృఢంగా బలంగా పెరగటానికి, ఇంకా గుబురుగా పెరగటానికి ఇది మంచి సమయం. ఈరోజు వీడియోలో తులసి మొక్కను గుబురుగా పెంచుకోవడానికి అవసరమైన చిట్కాలు, ఉపాయాలు, దానితో పాటు ఇంకా కొన్ని నేచురల్ ఫర్టిలైజర్స్, అవి కూడా మన ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులతో తయారు చేసుకోగలిగేవి. అవి ఇవ్వటం ద్వారా తులసి మొక్క గుబురుగా, ఆకుపచ్చగా, దట్టంగా మారటానికి అవసరమైనవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాము. ఇంకా దీనితో పాటు ఈ సమయంలో అంటే ఈ వేసవిలో ఈ మొక్క ఎండిపోకుండా ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు నేను తులసి మొక్క గురించి కొన్ని టిప్స్ని తెలియజేస్తాను. ఈ టిప్స్ను ఫాలో అవ్వటం ద్వారా తులసి మొక్కను గుబురుగా, హెల్దీగా, ఇంకా గ్రీనిష్గా, దట్టంగా కూడా పెంచుకోవచ్చు. మనము తులసి మొక్కను విత్తనాల ద్వారా పెంచుకోవాలంటే ఇది చాలా మంచి టైం. ఈ టైంలో అంటే ఈ సమయంలో తులసి గింజలు చాలా తేలికగా వస్తాయి. మీ దగ్గర విత్తనాలు ఉంటే వెంటనే చల్లుకోండి లేదా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర విత్తనాలు లేకపోయినా కూడా తులసి మొక్కను నర్సరీ నుంచి తెచ్చి నాటుకోవటానికి కూడా ఇది మంచి సమయం. నర్సరీలో కూడా ఈ టైంలో అంటే ఈ పీరియడ్లో మంచి హెల్తీగా ఉండే మంచి మొక్కలు ఇప్పుడు దొరుకుతాయి. ఇది టిప్ నెంబర్ 1 అండి. ఇంకా టిప్ నెంబర్ 2 ఏంటంటే, మీ దగ్గర ఆల్రెడీ తులసి మొక్క ఉండి ఆ మొక్కను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, మొక్కను దట్టంగా గుబురుగా ఏ విధంగా పెంచుకోవాలనేది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉంటుంది కదా. ఈ టైంలో తులసి మొక్కలు ఎలా కాపాడుకోవాలంటే, తప్పనిసరిగా తులసి మొక్కను షేడ్ కింద అంటే నీడలో ఉంచండి. ఈ వేడికి డైరెక్ట్ ఎండ తగిలే ప్రదేశంలో తులసి మొక్కలు ఉంచితే ఈ తులసి మొక్క ఆకులు అనేటివి చాలా సున్నితంగా ఉంటాయండి. అందువల్ల మొక్క ఎండిపోతుంది. ఇంకా ఈ మొక్కను డైరెక్ట్ ఎండలో తగిలే ప్రదేశంలో మాత్రం ఉంచకండి. ఇంకా మొక్కకు అవసరమైన నీళ్లు కూడా అందజేయండి. మట్టిలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ టైంలో ఏమాత్రం మట్టిలో తేమ తక్కువగా ఉండి పొడి పొడిగా మట్టి ఉంటే వెంటనే సాయంత్రానికంతా మొక్కకు వాటర్ ఇవ్వటం చేయాలి. దీని తర్వాత టిప్ నెంబర్ 3 సాయిల్ మిక్స్ లేదా సాయిల్ టైప్ అండి. కొత్తగా తులసి మొక్కను నాటుకోవాలంటే ఎలాంటి మట్టిలో తులసి మొక్క హెల్తీగా పెరుగుతుంది అంటే, ఏ మట్టిలో అయితే ఇసుక శాతం ఎక్కువగా ఉంటుందో అలాంటి మట్టిలో తులసి మొక్క అనేది బాగా హెల్తీగా పెరుగుతుందండి. ఇసుక ఎక్కువగా ఉంటే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. అలా కాకుండా మట్టి బంకగా, గట్టిగా, బంకగా ఉంటే అటువంటి మట్టిలో వేరు వ్యవస్థ అనేది విస్తరించడానికి వీలవదు. వేరు దిగటానికి మట్టి పెలుసుగా ఈజీగా ఉండాలండి. దిగటానికి వేర్లు బలపడకపోతే మొక్క కూడా పెరగదు. పాటింగ్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడే సాయిల్ మిక్స్ అంటే ఏ సాయిల్ అయితే మనం తీసుకుంటామో ఆ సాయిల్ని 50% యాడ్ చేయండి. కంపోస్ట్ను 50% యాడ్ చేయండి. అందులో వరి పొట్టు కూడా తీసుకోండి, లేదా ఇసుక కూడా తీసుకోండి, లేదా వరి పొట్టు, ఇసుక 2 కూడా యాడ్ చేయండి. తులసి మొక్కలు పాడవటానికి 90% కారణము మట్టి మిశ్రమే అండి. ఈ మట్టి మిశ్రమం అనేది సరిగ్గా లేకపోతే నీరు నిలిచిపోవటం, అందులో ఫంగస్ ఏర్పడటం, ఇంకా తులసి మొక్క పాడవటం అనేటివి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మట్టిలో ఏమాత్రం నీరు నిలవకుండా ఉంటే ఫంగస్ డెవలప్ అవ్వదు, వేర్లు కులిపోవు. సో వచ్చేది వర్షాకాలం కాబట్టి మట్టి ఎప్పుడు పొడి పొడిగా ఉండేటట్లు మనము ఇసుకను యాడ్ చేసుకుంటే ఈ ప్రాబ్లంలో నుంచి బయటకు రావచ్చు. దీని తర్వాత టిప్ నెంబర్ 4 తులసి మొక్కను గుబురుగా, దట్టంగా ఎలా తయారు చేసుకోవాలి అని. దీనికి ఒక చాలా సులభమైన ఉపాయం ఉంది. స్టార్టింగ్లో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే పువ్వులను ఉంచకూడదు. పువ్వులు వస్తే సీడ్స్ తయారవుతాయి. ఇంకా మొక్క కూడా సన్నగా పొడవుగా పెరగటం మొదలవుతుంది తప్పనిస్తే సైడ్ నుంచి బ్రాంచెస్ రావదు. ఇంకా మొక్క గ్రోత్ కూడా అక్కడికి నిలిచిపోతుంది. ఈ లోపల మనం ఏం చేయాలంటే వాటిల్ని చేత్తో తీసేయాలి. ఇవి చాలా మృదువుగా ఉంటాయి, చేత్తోనే ఈజీగా తీసేయవచ్చు. వీటిని తీసేస్తే ఎక్కడైతే తీసేసామో అక్కడి నుంచి సైడ్ బ్రాంచెస్ అనేటివి మొదలవుతాయి. ఇది చాలా సులభమైన ఉపాయం అండి తులసి మొక్కను గుబురుగా పెంచుకోవటానికి. మనము ఈ పూలను కట్ చేయకపోతే మాత్రము ఆ ఒక్క కొమ్మ మాత్రమే పొడవుగా పెరుగుతుంది, సైడ్ నుంచి బ్రాంచెస్ రావు.
ఇది కాకుండా నేను ఈరోజు ఇంకో టిప్పును కూడా చూపిస్తానండి. దాని ద్వారా మొక్క స్టార్టింగ్ నుంచే గుబురుగా దట్టంగా పెరుగుతుంది. దీనికోసం మనము ఒక 2-3 మొక్కలు కానీ లేదా 3-4 మొక్కలైనా కానీ ఒకేసారి ఈ విధంగా నాటుకోవచ్చండి. చిన్న చిన్న మొక్కల్ని కలిపి ఒకే దారంతో కింద కాండం వైపు నుంచి కింద వైపు ఇలా చుట్టేసి నాటుకోవచ్చు. చూడటానికి ఒకే మొక్కలాగా వస్తుందండి. ఇది పెరిగే కొద్ది ఒకే మొక్కలాగా తయారవుతుంది. ఈ విధంగా మనము ఎన్ని మొక్కలైనా కలిపి జోడించి నాటుకోవచ్చు. ఈ మొక్కను నేను 4 మొక్కలు చిన్న మొక్కలను కలిపి జోడించి నాటుకుంటున్నానండి. అయితే ఈ ట్రిక్ను స్టార్టింగ్లోనే అంటే ప్లాంట్స్ చిన్నగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇవి పెరిగే కొద్ది ఒకే మొక్కలాగా కనిపిస్తుందండి. రాను మనమైతే ఏ దారం అయితే కట్టామో ఆ దారం ఊడిపోయిన తర్వాత అది చూడటానికి ఒకే మొక్కలాగా కనిపిస్తుంది. మొదటి నుంచి గుబురుగా పెరుగుతుంది. గుబురుగా పెంచడానికి ఇది మరో ట్రిక్ అండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 ఫర్టిలైజర్. తులసి మొక్క గుబురుగా దట్టంగా పెరగటానికి అవసరమైన ఫర్టిలైజర్ ఏంటి, ఏ ఫర్టిలైజర్ మనము ఇవ్వటం ద్వారా ఈ మొక్క ఆకులు పచ్చగా తయారవుతాయి అనేదండి. తులసి మొక్క ఆకులతో కూడుకున్న మొక్క. ఈ మొక్కను దృఢంగా దట్టంగా పెంచడానికి నైట్రోజన్ ఎక్కువగా అవసరం పడుతుంది. దీనికోసం మనం ఏం చేయాలంటే నెలకొకసారైనా లేదా 2 నెలలకు ఒకసారైనా కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ మొక్కకు అందిస్తూ ఉండాలి. వీటిల్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ లేకపోతే మన ఇంట్లోనే మంచి పరిష్కారం ఉందండి. అదేంటంటే టీ లీఫ్ కంపోస్ట్. టీ లీఫ్ కంపోస్ట్ అంటే ఉడికించిన టీ పౌడరు. దీన్ని బాగా ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో టీ తయారు చేసుకున్న తర్వాత టీ పౌడర్ని ఫిల్టర్ చేసిన తర్వాత 4-5 సార్లు బాగా మనం వాటిని కడిగేసుకొని అల్లం లాంటివి ఏవైనా ఉన్నా కూడా తొలగించేసుకోవాలి. తర్వాత దీన్ని 4-5 రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే మంచి టీ లీఫ్ కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. అలా కాకుండా ఆరబెట్టకుండా తేమ ఉన్నప్పుడే మొక్కలకి వేసేయకండి. ఈ ఫర్టిలైజర్ని పాట్ సైజును బట్టి 3 నుంచి 5 స్పూన్ల వరకు మొక్కకు ఇవ్వవచ్చు. మీ దగ్గర కంపోస్ట్ లేకపోతే ఈ టీ లీఫ్ కంపోస్ట్ ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కకు అందించడం ద్వారా మొక్కకు అవసరమైన నైట్రోజన్ అనేది అందుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా వాడిన టీ పౌడర్ని మొక్కకు ఇవ్వటం ఇష్టం లేకపోతే, అంటే చాలామంది తులసి మొక్కను పవిత్రంగా భావిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వాడేసిన టీ పౌడర్ని ఇవ్వటం ఇష్టం లేకపోతే ఫ్రెష్గా ఉండే టీ పౌడర్నైనా కూడా ఉపయోగించవచ్చు. అయితే దీని పరిమాణం అనేది తక్కువగా ఉండాలండి. 1/2 స్పూను మాత్రమే ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర టీ పౌడర్ కూడా అంటే 2 రకాలైన టీ పౌడర్, ఫ్రెష్దైనా లేదా ఉడికించిన టీ పౌడరు, ఈ 2 కూడా మన దగ్గర లేకపోతే కాఫీ పౌడర్ను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కూడా నైట్రోజన్ అనేది అధికంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా కూడా మొక్క గుబురుగా ఆకుపచ్చగా అందంగా తయారవుతుందండి. 12 ఇంచ్ పాటుకి 1/2 స్పూన్ లెక్కన కాఫీ పౌడర్ని ఇవ్వవచ్చు. ఈ రకంగా మంచి నైట్రోజన్ ఉంటే ఫర్టిలైజర్స్ అంటే ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ లేదా టీ పౌడర్ 2 రకాలుగా ఉండే టీ పౌడర్, ఉడికించిందైనా కానీ ఫ్రెష్గా ఉండే టీ పౌడర్ కానీ లేదా కాఫీ పౌడర్ కానీ, ఇవన్నీ వీటిల్లో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇవన్నీ ఇవ్వడం వల్ల మొక్క దట్టంగా బలంగా తయారవటమే కాకుండా ఆకులన్నీ కూడా గ్రీనిష్గా వస్తాయి. ఇంకా ఫ్రెష్ ఆకులు ఇంకా రాలేదనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా వస్తాయండి. ఇవి కాకుండా ఇంకో ఫర్టిలైజర్ కూడా మనము తులసి మొక్కకి ఇవ్వచ్చు. అదేంటంటే బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. బనానాస్ బాగా అంటే పీల్స్ ఉంటాయి కదండి, తొక్కలు అంటాం కదా, వాటిల్ని బాగా ఎండబెట్టేసి ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని మనము ఒక 3-4 స్పూన్స్ ఇవ్వచ్చండి. అంటే ఇది ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అయినా కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ ఇలా ఒక 2-3 స్పూన్లు సైజును బట్టి, పెద్ద మొక్క అనుకోండి ఒక 3 స్పూన్స్ ఇవ్వండి, చిన్న మొక్కలైతే ఒక 2 స్పూన్స్, మరీ చిన్న మొక్క అనుకోండి 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫర్టిలైజర్స్ అన్నీ ఇవ్వడం ద్వారా మొక్క అనేది చాలా హెల్తీగా బుషీగా ఉంటుంది. మొక్క హెల్తీగా ఉంటే దానికి ఎలాంటి పెస్ట్ రాదండి, అది ఫైట్ చేసే శక్తి అయితే మొక్కకు ఉంటుంది. సో ఈ విధమైన ఫర్టిలైజర్స్ ద్వారా తులసి మొక్కని చాలా ఆరోగ్యంగా హెల్తీగా బుషీగా గ్రీనిష్గా పెంచుకోవచ్చు. ఈరోజు నా వీడియో ద్వారా మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తులసి మొక్క గురించి నేను ఇచ్చాననేసి ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.